యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కొంతమంది నన్ను ఒక ప్రశ్న అడిగారు, నిజంగా దేవుడు ఉన్నాడా లేడా, మాకు సందేహంగా ఉంది అని ఈ ప్రశ్న అడిగారు. మీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది అని నేను అడిగినప్పుడు వారు ఇలా చెప్పారు, ప్రపంచంలో జరిగే పరిస్థితులు చూస్తుంటే అసలు దేవుడు ఉన్నాడా అనే సందేహం కలుగుతోంది. కొంతమంది దేవుడు అనేవాడే లేడు, ఉన్న ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్తున్నారు. మరికొంతమంది దేవుడు ఉన్నాడు అని అంటున్నారు. ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అని తన ఉద్దేశాన్ని తెలియచేశారు. ఈ ప్రశ్నకు ఈ వీడియోలో సమాధానం చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. దేవుడు ఉన్నాడా లేడా అనేది మానవుడు తనంతట తానే స్వయంగా పరిశీలించి కనుగొనడం అసాధ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఒక్క మానవుడు కూడా ఈ విశ్వాన్ని కనీసం 10% కూడా కనుగొనలేకపోయారు. అంటే ఇంకా ఈ విషయం గురించి తెలుసుకోవడానికి చాలా అంశాలున్నాయి. ఈ విశ్వాన్ని పూర్తిగా తెలుసుకోలేని మానవుడు దేవుడు ఉన్నాడో లేడో ఎలా కనుక్కుంటాడు? ఒక్క ఉదాహరణ తెలుసుకుందాం. ఒక గదిలో ఫలానా వస్తువు లేదు అని చెప్పాలంటే ఏం చేయాలి? ముందు ఆ గది అంతా కూలంకుషంగా వెతకాలి. మొత్తం ఆ గది అంతా వెతికినా కూడా ఆ వస్తువు దొరకకపోతే అప్పుడు ఆ గదిలో మనం వెతుకుతున్న వస్తువు లేదు అని చెప్పవచ్చు. అంతేకాని గది మొత్తం చూడకుండా గది బయట నుంచి ఆ వస్తువు లేదు అని చెప్తే అది అర్ధరహితం అవుతుంది. కాబట్టి దేవుడు లేడు అని చెప్పాలంటే ఈ విశ్వాన్ని 100కి 100% వెతికి తెలుసుకొని పరిశీలించి అప్పటికి ఎవడూ కనపడకపోతే అప్పుడు మాత్రమే దేవుడు లేడు అని చెప్పాలి. అప్పుడు వారి వాదనలో సగమైన అర్థం ఉంటుంది. అదేంటి, ఈ విశ్వాన్ని 100కి 100% తెలుసుకున్నాక కూడా వారి వాదనలో సగం అర్థం మాత్రమే ఉండటం ఏమిటి? వారి వాదన నిజమవుతుంది కదా అనే సందేహం మీకు రావచ్చు. ఈ విశ్వాన్ని 100కి 100% పరిశీలించినా సరే దేవుణ్ణి వారు కనుగొనలేరు. ఎందుకంటే దేవుడు ఈ విశ్వానికి బయట ఉంటాడు కాబట్టి. ఒక వస్తువు తయారు చేసే వ్యక్తి ఆ వస్తువు బయట ఉంటాడు కానీ వస్తువులలో ఉండడు. అలాగే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ విశ్వానికి బయట ఉంటాడు కానీ విశ్వంలో ఉండడు. ఈ విషయం తెలిస్తే వారు ఎటువంటి అధిక పరిశీలన చేయకుండా కొంచెం కామన్ సెన్స్ వాడడం ద్వారా దేవుడు ఉన్నాడు అని గ్రహించగలుగుతారు. దేవుడు మన పరిశీలనకు అందనివాడు కాబట్టి దేవుడు లేడు అనే వారి వాదన వ్యర్థం. వారి ప్రస్తుత పరిస్థితులను బట్టి దేవుడు లేడు అనే కన్క్లూజన్కి వస్తారు తప్ప వారు దేవుని గురించిన విషయాలను ఆలోచించరు. పైగా వారి మనసులో దేవుడు అంటే చాలా తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. చాలా మతాల్లో ఉన్న మూఢనమ్మకాలను బట్టి అందరి విశ్వాసాలు మూఢ విశ్వాసాలు అనేవారు భావించి దేవుడి మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. నిజానికి దేవుడు లేడు అని వాదించేవారు అటు సైన్స్ ని పూర్తిగా పరిశీలించరు, ఇటు విశ్వాసాలకు ప్రమాణాలైన గ్రంథాలను కూడా పూర్తిగా పరిశీలించరు. ఎలాంటి పూర్తి పరిశీలన లేకుండానే దేవుడు లేడని వాదిస్తుంటారు. నిజానికి దేవుడు లేడు అనేవారు వారి దగ్గర ఎలాంటి హేతువు ఉండదు కానీ మేము హేతువు లేనిదే దేనిని నమ్మమని చెప్తూ ఉంటారు. వారి దగ్గర పూర్తి పరిశీలన లేకుండానే ఎలాంటి హేతువు లేకుండానే సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలను కొన్నింటిని చూసి అన్యాయాలను అక్రమాలను చూసి దేవుడు లేడు అని వాదిస్తారు తప్ప దేవుడు లేడు అని చెప్పడానికి వారి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉండవు. అయితే దేవుడు ఉన్నాడు అనడానికి చాలా ఆధారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఎప్పుడైనా ఈ సృష్టిని మీరు పరిశీలించారా? మేమంతా చదువుకోలేదండి అని మీలో కొందరు అనుకోవచ్చు. సరే, ఇంకా సింపుల్గా మన శరీరాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించిన దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమైపోతుంది. మన శరీరం ఎలా పనిచేస్తుంది, మన కళ్ళు ఎలా చూస్తున్నాయి, మనం పంచేంద్రియాలతో చేసిన పనులను మనం
మెదడు ఎలా గుర్తుపెట్టుకుంటుంది? మన శరీరం పనిచేయడానికి నిరంతరం శ్రమించే మన గుండె ఎలా పనిచేస్తుంది? మనం తీసుకున్న ఆహారం మనకు ఎలా శక్తినిస్తుంది? మన రక్తం ప్రతి అవయవానికి ఆక్సిజన్ ఎలా అందిస్తుంది? ఇలాంటివి చాలా అంశాలున్నాయి. వాటినన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలించినా సరే దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు చాలా సులువుగా అర్థమైపోతుంది. దేవుని వాక్యం కూడా అదే చెబుతోంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము మనం చదివితే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు అని ఉంటుంది. అంటే సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. చాలా సింపుల్. ఏ వస్తువైనా దానంతటా అదే వచ్చేసింది, ఎవరు చేయకుండానే. అంటే ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. అలాగే సృష్టింపబడిన ప్రతి వస్తువు వెనుక సృష్టికర్త ఉంటాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సృష్టింపబడిన ప్రతి వస్తువు వెనుక సృష్టికర్త ఉంటాడు. మరి దేవునిని ఎవరు సృష్టించారు అనే సందేహం వస్తుంది కొంతమందికి. దేవుడు కాలానికి బయట ఉన్నవాడు. ఏ ఉనికి లేక మునిపే ఆయన ఉనికి ఉన్నది. ఆయన అనంతకాలము నుండి అనంతకాలము వరకు ఉన్నవాడు. ఆయన సృష్టి కాదు, ఆయన సృష్టికర్త. ఆయనకి ముందు ఆయనకి తరువాత ఎవరు ఏది లేదు. కాబట్టి దేవునిని ఎవరు సృష్టించలేరు. దేవుడు అంటే శాశ్వత కాలము నిరంతరము ఉన్నవాడు. ఆయన నుండి ఈ సృష్టి ఏర్పడింది. అంతేగాని ఈ సృష్టి ఏర్పడిన తరువాత దేవుడు ఏర్పడలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరిని దేవుడు దీవించునుగాక. ఆమేన్.